వైష్ణవి సమాధి దగ్గర ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అన్నలందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. 2 రోజులు అవుతుంది వైష్ణవి భోజనం చేసి. వైష్ణవికి ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చాము. వైష్ణవి రోటీ తీసుకొచ్చాము, బిర్యానీ తీసుకొచ్చాము. ఆమెకి మంది అంటే కూడా ఇష్టం, అది కూడా తీసుకొస్తున్నాం. అమ్మా లే అమ్మా, ఒక్కసారి లేచి తినమ్మా, నీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తీసుకొచ్చామని చెప్పి 2 రోజుల నుంచి నా చెల్లి వైష్ణవి అసలు భోజనం చేయట్లేదు, నా చెల్లి అసలు తినకుండా ఎలా ఉంటుందని చెప్పి చాలా బాధతో ఇక్కడ అన్నలందరూ కూడా వచ్చి వైష్ణవికి భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 2వ రోజు సమాధి దగ్గర అన్నలందరూ వచ్చి నా నా చెల్లికి ఎంతో ఇష్టం. నా చెల్లి ఎప్పుడైనా సరే ఏదన్నా ఆకలేస్తుంది, నాకు బిర్యానీ కావాలంటే పరుగున వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చినటువంటి అన్నలు ఈరోజు తను లేకపోయేసరికి తను అసలు ఏం తింటుంది, తనకి ఇష్టమైనటువంటి ఫుడ్ అసలు ఏముంది, అసలు ఎలా లోపల సమాధిలో ఉండగలుగుతుంది. లేమ్మా ఒక్కసారి లే, ఈ అన్న వచ్చాడు, ఈ అన్న నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చాడు, తిందుగాని లేమ్మా అని చెప్పి లేపుతున్నాడు. చూడండి ఒక్కసారి ముద్ద కలిపి వైష్ణవికి తినిపిస్తా ఉన్నాడు. చూడండి నిజంగా అన్నలు ఎంత ప్రేమ పెంచుకున్నారో ఆ చిట్టి చెల్లెల పట్ల. సమాధిలో ఉన్నటువంటి వైష్ణవిని లేపుతూ తను ఇంకా రాదు అని తెలిసినా కూడా ఇంకా ఆ అన్నలు ఎంత బాధకు గురవుతున్నారు, ఎంత ఆవేదనకు గురవుతున్నారు. తినమ్మా, నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను తినమ్మా అంటూ చాలా చాలా బాధ కలుగుతున్నటువంటి దృశ్యం ఇది. ఎండలోనే ఉంటూ వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తూ అన్నలందరూ కూడా మొత్తం వైష్ణవికి 15 మంది వరకు అన్నలే ఉన్నారండి. ఒకే ఒక్క ఆడపిల్ల, చిట్టి చెల్లెలు, బంగారు చెల్లెలుగా అన్నలందరూ కూడా ప్రేమించారు ఆ చెల్లెల్ని. కానీ ఇక్కడ ఆ దుర్మార్గుడు ఇంత చంపేసి, కత్తితో పొడిచి చంపేసి మా చెల్లెల్ని మాకు కాకుండా చేశాడు అంటూ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అమ్మ తినమ్మా అంటూ ముద్ద కలిపి నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చానమ్మా అంటూ వాళ్ళందరూ తినిపిస్తున్నారు. చూడండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం కోరుట్ల మెయిన్ సెంటర్ దగ్గర ఉన్నాను నేను. వైష్ణవి మృతికి పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. రోడ్డుకి నలువైపులా కూడా వాహనాలని ఆపేశారు. మాకు న్యాయం చేయాలి, వైష్ణవిని చాలా దుర్మార్గంగా చంపేశారు, మా వైష్ణవికి న్యాయం జరగాలి, వారికి ఉరిశిక్ష పడాలని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుట్ల మెయిన్ సెంటర్ లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వెహికల్స్ 4 వైపులా కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇద్దరు ప్రాణాలు తీసినప్పుడు ఉరిశిక్ష పడాలి. ఆడికి ఉరిశిక్ష పడితేనే అందరికి సంతోషం ఉంటది. రాష్ట్రానికి అందరికి నమస్కారం, వానికి ఉరిశిక్ష పడాలి. ఒక్క ఆడపిల్ల జీవితం ఏంది, 2 ప్రాణాలు పోయినప్పుడు అది ఉరిశిక్ష పడాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ కూడా తీసేసుకున్నాడు. అది మాకు ఎవరికి తెలియదు, మా ఇంట్లో ఎవరికి తెలియదు. మాకు నెల తర్వాత మా చెల్లి చెప్పింది, ఫస్ట్ కాన్ఫిడెన్స్ తీసేసిన మా చెల్లి చెప్పింది అని. ఆడికి ఇచ్చి తప్పు చేసుకున్నాం. మమ్మల్ని చంపురి, అంత బలం లేకపోతే మమ్మల్ని చంపురి చంపేసరి. వాడిని వాళ్ళ పెట్టాడు ఎందుకు, వాడిని చంపేసేరి. మా సార్ దగ్గర డిఎస్పీ దగ్గర ఆడిస్ గారు ఒప్పుకున్నాడు, నేను మెడకాయ తీసుకున్నా, కత్తి పట్టి పొడిచిన అన్నాడు. మా చెల్లె ఆడమ్మాయి గాని మాకు మొగంతో సమానం. అది ఆని కుక్కని కొట్టినట్టు కొడుతుండే, వాడేమో వేసిండు మత్తి ఇంజక్షన్. అదేమన్నా కుక్కన పంద లేకపోతే రోడ్డు మీద పామ లేకపోతే చిన్న పురుగా కీడ పురుగా దాన్ని చంపు అని చెప్పండి తల్లి అన్నదమ్ములు చెప్తే ఒక అమ్మాయిని ఎట్లా చంపుతారండి. అది ఆఖరికి వస్తే నన్ను బతికించు, నన్ను కునపాలని ఉన్న తల్లిదండ్రులు కాపాడుకుంటారు, నన్ను బతికించు, నువ్వు వెళ్ళిపో, నిన్ను కాపాడుతానే అని చెప్పండి అన్న తల్లి ఉంది ఇక్కడ. ఒకసారి తల్లి పోలీస్ స్టేషన్ నాకు నచ్చలేదు, నలుగురికి ఉరిశిక్ష చెయ్యాలా? పోలీసులు ఏం చెప్తున్నారు మీకు? ఏం చెప్తున్నారు పోలీసులు? శిక్ష అంటారు. ఏం శిక్ష? మా బిడ్డలు ఏం శిక్ష? 3 రోజులు అవుతుంది, 3 రోజులు మా చెల్లె చనిపోయి 3 రోజులు అవుతుంది. ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళందరినీ కూడా పక్కకు లాగుతున్నారు, కానీ పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైష్ణవి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే ఈ హత్య చేశాడో హరిబాబుని వెంటనే శిక్షించాలి, హరిబాబుని ఉరి తీయాలి, హరిబాబుని మాకు అప్పగించండి, పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏం చేస్తున్నారంటూ పోలీసుల్ని
వాళ్ళందరూ కూడా నిలదీస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినట్లేదు. పోలీసులు వాళ్ళందరినీ కూడా వైష్ణవి కుటుంబ సభ్యులందరినీ కూడా పక్కకు లాగుతున్నారు. రోడ్డు క్లియర్ చేయండి, ఇక్కడ చేయొద్దు, వాహనాలన్నీ కూడా ఆగిపోయినాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా సముదాయించే ప్రయత్నం చేస్తున్నా గానీ ఎక్కడా కూడా వినిపించట్లేదు. ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తా ఉన్నారు, వైష్ణవి తల్లి సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైష్ణవి తల్లి, నా బిడ్డకి న్యాయం చేయండి, నా బిడ్డకు న్యాయం చేయండి అంటూ ఆమె ఆందోళన చాలా నీరసించి పడిపోయింది. మీరు స్క్రీన్ లో చూడొచ్చు. వాళ్ళ వైష్ణవి తల్లి అయితే నిన్నటి నుంచి కూడా అసలు అన్నం తింటలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగినటువంటి పరిస్థితి. సొమ్మసిల్లి పడిపోతుంది. నా బిడ్డకి న్యాయం చేయండి, ఇప్పటికైనా నా బిడ్డని చంపినటువంటి వాడిని మాకు అప్పగించండి, వాడికి ఉరిశిక్షణ వేస్తారా, మాకు అప్పగిస్తారా అని చెప్పి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వైష్ణవి అన్నలు 10 మంది కూడా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు వస్తూ ఉన్నారు. మాదాపూర్ గ్రామంలో వైష్ణవి సొంత గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున కోరుట్ల పట్టణానికి వచ్చి రోడ్డుని దిగ్బంధించేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. పోలీసులు వాళ్ళు ఎంత చెప్పినా సరే వినట్లేదు. వాడిని మాకు అప్పగించండి, హరిబాబు అనేటువంటి హంతకుణ్ణి, మా చెల్లెల్ని చంపినటువంటి ఆ దుర్మార్గుణ్ణి మాకు అప్పగించండి, వాడి సంగతి మేము చూస్తా ఉంటూ రోడ్డు మీద ఉన్నారు. అయితే పోలీసులతో కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అడ్డుకుంటున్నప్పటికీ కూడా పోలీసులతో కూడా వాళ్ళు గొడవ దిగుతున్నారు. మీరు వాడిని జైల్లో పెట్టి వాడికి 3 పూట్ల అన్నం పెట్టి వాడిని పోషిస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, వాడిని మాకు అప్పగించండి అంటూ ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, వైష్ణవి అన్నని అక్కడ పోలీసులందరూ కూడా లాగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నన్ను లాగొద్దు, నేను రోడ్డు మీద కూర్చుంటాను, నేను రోడ్డు మీద బైఠాయిస్తాను, మా చెల్లెలకి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నాడు అతను. పోలీసులు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ స్క్రీన్ మీరు చూస్తా ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే రోడ్డు మొత్తం కూడా దిగ్బంధం చేసేశారు. ఇటు నుంచి వాహనాలు అటు, అటు నుంచి వాహనాలు ఇటు వెళ్లకుండా రోడ్డు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. సో సామాన్య ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. దయచేసి మీరు రోడ్డు మీద నుంచి ఇటు బయటికి రండి, వాహనాలన్నీ కూడా వెళ్తాయి, రోడ్డు పక్కకు వచ్చి మీరు ఏదైనా నిరసన తెలియజేయండి అని చెప్పి పోలీసులు అడుగుతా ఉన్నారు. కానీ వాళ్ళు వినిపించుకోవట్లా. మేము రోడ్డు మీద ఉంటాం, మేము రోడ్డు మీదే కూర్చుంటాం, మేము మా నిరసన ఈ విధంగా తెలియజేస్తాం, మా వైష్ణవి తల్లికి న్యాయం జరగాలి, వైష్ణవికి న్యాయం జరగాలి, వాడిని శిక్షించాలి, వాడిని ఉరి తీయాలి, లేదంటే మాకనివ్వండి, వాడిని మేమే చంపేస్తామంటూ ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కోరుట్ల దగ్గర చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఘర్షణ పూర్తినటువంటి కనిపిస్తుంది. కోరుట్ల దగ్గర అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇక్కడ కనిపిస్తుంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మా వైష్ణవికి న్యాయం చేస్తారా లేదా, మా వైష్ణవిని చంపిన వాడిని మాకు అప్పగిస్తారా లేదంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరింపు చేస్తున్నటువంటి పరిస్థితి. యూట్యూబర్ వైష్ణవి తల్లి అలాగే వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా కోరుట్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. మా అమ్మాయికి న్యాయం చేస్తారా లేదా అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. తల్లి ఉన్నారు, మనం మాట్లాడదాం. అమ్మా, ఏంటి ఈ రోజు కోరుట్లోకి వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చోడానికి ఏంటమ్మా కారణం? అరిగాన్ని కుటుంబం అరిగాన్ని అన్నదమ్ముని తల్లి నలుగురిని పోలీసులు చెప్తున్నారు కదమ్మా, చట్టం మనం చేతుల్లో తీసుకోవద్దు, చట్ట ప్రకారం శిక్ష చచ్చిపోతుంది. అది మంచిదా? రాష్ట్రం అంతా ఎంపుకుంటా పోతుంది. నువ్వు ఈ చట్టం రీతి ఉందా? ఈ సాలు మంచిగా ఉందా? ఈ పోలీసు వాళ్ళకు సాలు మూలు మంచిగా ఉందా? అది చాలు కాదు. నేను చెప్తున్నా చూడు, సాలు అంటే ఎట్లుండాలా? ఆడలు ఉండాలా? ఒక్క బిడ్డను చంపిరు, కుటుంబం అంటే కుటుంబం, అది పంచాయతీ, అది లెవెల్ అంటారు. వాళ్ళు ఒక పిల్లని చంపేసి వస్తే ఆ పోలీసు వాళ్ళు అది జైలు వారేసిన అలా జైలు వారేసిన అట్లా జైలు ఎట్లా వారేస్తా? వాళ్ళ పానమైందా? అక్కడ పానమైందా నా బిడ్డది అని పానం పోవద్దా? కానీ మంచిగా ఉన్నాడు, అమ్మాయిని ప్రేమించాడు, పురుగుల మందు కూడా తాగి ప్రేమ చూపించాడు. కొంచెం ఉన్నది, ఫస్ట్ గింతున్నది, వెనక సిరికింద పగ పెరిగింది. ఆ పగ ఎట్లా పెరిగింది? 2 అన్నదమ్ములు, తల్లి. నిజామాబాద్లో పిల్ల చూసినాం, 4 ఎకరాల భూమి ఇస్తున్నారు, 20 లక్షలు వస్తున్నారు, ₹1 కోటి ఆస్తి వస్తుంది. ఆ పోరిని చంపేసిరా, మనకు కట్టెలు లేదు, మనకు రూపాయలు ఉండాలా, కోట్లుంటే బతాం. అసలు పిల్ల మనకెందుకు? నీకు 10 లక్షలు ముట్ట చెప్పినా, తక్కువ ముట్ట చెప్పినా, తల్లిదండ్రులు చంపేస్తుర్రు. నాకు భూమి కొని అంటే భూమి కొనిచ్చిన, నీ మేళత్తులను సైన్ వేసిన, నీకు బండి పెట్టిన, నా బిడ్డ పుస్తకాలు నేను చేయించిన, 2 తులాల సైన్ నేను చేయించిన, ఆయన సొమ్ము రూపాయి లేదు, నేనేం పాపం చేసిన. ఇంకా 4 రోజులాగా ఇల్లు కట్టిస్తున్నా, నీ బత్తే భూమి మీద నీకు ఇల్లు కట్టిస్తున్నా, నీకు ఏ ఆస్తి ఇయ్యలే, నేను నీకు రూపాయి ఇయ్యలేనా, నీకు చికెన్ ఫ్రైలు పెట్టలేనా, పూలు పెట్టి సాధిన నా ఇంట్లో, నీకు ఒక్క అంగి తెచ్చుకపోతే 100 అంగులు కొన్నా, నా బిడ్డ నేను పూలు పెట్టి సాధింది, నీకు ఎలా తక్కువ? 8 నెలలైంది కదా పెళ్ళయ్యి, మరి 8 నెలల నుంచి అసలు గొడవలు జరుగుతున్నప్పుడు? 2 నెలల నుంచి నడుస్తుంది.
3 నెలల నుంచి నూరిపోసిరు కుటుంబం. 3 నెలల నుంచి రే అరిగా చంపేసిరా అన్న బదులు అరి నువ్వు వెళ్ళిపోయాడని బతుకుపోరే పిల్లనన్ను వేసుకొని మేము కనబడకుండా నేను దాచిపెడతాం, ఆ పోరే అద్దుపో అంటే నేను నా బిడ్డను బతికించుకోనా? నా బిడ్డను చంపే కర్మ నీకేం పట్టింది? నేను కడుపులో పెట్టుకుని చిన్న పాప నుంచి పెంచుకున్న అందగట్ట అయింది. కోట్ల మంది ఉన్నారు దానికి, మంది అంతా ఫోన్ చేస్తున్నారు, ఏడుతురు, ఊర్లు ఏడుతున్నాయి. నీకు చంపే కర్మ ఏం పట్టింది? నీకు ఇష్టం లేదా? వెళ్ళిపో, ఇసాటాయి సంపద్దు. కానీ రాత్రి చంపే టైంలో కూడా ఏదో అలికిడి వచ్చింది, మీరు చూశారంట కదా? 4 గంటలకు గింత సౌండ్ వచ్చింది, తలుపులు గుద్దిన రే తీరా అంటే నవ్వి సిట్టి జాంత్రమాడకు అని నవ్వుకుంటా. సిట్టి జాంత్రమాడకంటే మనకేమనిపిస్తుంది? నటించిండు, దాని పానం అప్పుడే వేయిందాడ. మొత్తం గుద్ది పొడిచి ఇష్టం వచ్చినట్టు పొడిచిండు, మంచం కింద నూకేసిండు.